విజయవాడ వేదికగా 3 రాష్ట్రాల్లో ప్రజల నుంచి కోట్ల రూపాయల డిపాజిట్లు వసూలు చేసిన అద్వికా ట్రేడింగ్ చీటింగ్ కేసును పోలీసులు ఛేదించారు. అద్వికా ట్రేడింగ్ మార్కెటింగ్ కంపెనీ చీటింగ్ కేసులో ప్రధాన నిందితులను అరెస్టు చేశారు. 1139 మంది డిపాజిట్దారులు 140 కోట్లు నష్టపోయినట్లు నిర్ధారించారు. కేసులో ప్రధాన నిందితుడు ఆదిత్య, అతని భార్య సుజాతతో పాటు వారికి సహకరించిన 2 ఏజెంట్లను అరెస్టు చేశారు. అధిక వడ్డీకి ఆశపడి అద్వికా ట్రేడింగ్ కంపెనీ మోసపూరిత మాటలు నమ్మి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన డిపాజిట్దారులు మోసపోయారు. 1355 మంది డిపాజిటర్లను సంస్థ మోసం చేసినట్లుగా తెలుస్తోంది. అద్వికా కంపెనీ నిర్వాహకులు డిపాజిటర్ల సొమ్ముతో ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టడం, బంగారం, విదేశీ కరెన్సీ కొనుగోలు చేసి జల్సాలు చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. అద్వికా ట్రేడింగ్ కంపెనీ సంస్థ ఎండీ ఆదిత్య, భార్య సుజాత స్కామ్లో కీలకంగా వ్యవహరించారు. అద్వికా ట్రేడింగ్ కంపెనీలో వీరమల్లు గణేష్ చంద్ర తన కుటుంబ సభ్యులు పెట్టుబడులు పెట్టారు. కానీ వడ్డీ ఇస్తామని చెప్పిన కంపెనీ చెల్లించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదిత్యకు చెందిన అద్వికా ట్రేడింగ్ కంపెనీలో గణేష్ 53 లక్షలు డిపాజిట్ చేశారు. దానికి గాను తిరిగి 13 లక్షలు ఇచ్చి కంపెనీ క్లోజ్ చేసి పారిపోయినట్లుగా ఆయన 26/6/2025న మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై మాచవరం పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి పూర్తి స్థాయిలో విచారణ చేశారు. ఈ కేసులో బాధితుల సంఖ్య సుమారు 1355కు చేరింది. ఇంతమంది ఉండేసరికి కేసును తీవ్రంగా పరిగణించారు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు. 10 ప్రత్యేక బృందాలతో సిట్ ఏర్పాటు చేశారు. ఈ 10 ప్రత్యేక బృందాలు ఈ కేసులో నష్టపోయిన బాధితులను విచారించాయి. ప్రధాన నిందితుడిగా ఉన్న ఆదిత్యతో పాటు మిగిలిన నిందితుల బ్యాంక్ స్టేట్మెంట్స్, ఇతర టెక్నికల్ ఆధారాలు సేకరించారు. అనంతరం విజయవాడ బల్లెంవారి వీధిలో ఉన్న శ్రీ లక్ష్మీ ఎంక్లేవ్ అపార్ట్మెంట్లో నిందితులు వెంకటాదిత్య, అతని భార్య సుజాత, గాధంశెట్టి బాలకృష్ణమూర్తి, గాధంశెట్టి నాగలక్ష్మి కుమారితో పాటు పలువురు ఏజెంట్లను అరెస్ట్ చేశారు పోలీసులు. అద్వికా చీటింగ్ కేసులో A1 ఆదిత్య, A2 ఆదిత్య భార్య సుజాత కలిసి 2022వ సంవత్సరంలో అద్వికా ట్రేడింగ్ కంపెనీ స్థాపించారు. అందులో 15 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి దుబాయ్లో ఉన్న కబానా అకౌంట్ ద్వారా ట్రేడింగ్ ప్రారంభించారు. మొదట్లో పెద్దగా లాభాలు రాకపోయినా డబ్బులు సంపాదించాలన్న దురాశతో కన్నింగ్ స్కెచ్ చేశారు. అధిక లాభాల పేరుతో జనానికి ఆశల వల విసిరారు. ఏజెంట్ల సాయంతో నెలకు 5% వడ్డీ, ఏజెంట్లకు 4% కమిషన్ ఇస్తామని మోసపూరిత హామీ ఇచ్చి ప్రజల వద్ద నుంచి అధిక మొత్తంలో డిపాజిట్స్ సేకరించారు. ట్రేడింగ్లో లాభాలు లేకపోయినా కొత్త డిపాజిటర్స్ కట్టిన డబ్బులతో పాత డిపాజిటర్స్ కు వడ్డీ చెల్లించారు. 2023లో వార్షికోత్సవం నిర్వహించి మరిన్ని డిపాజిట్లు సేకరించారు. డిపాజిట్స్ సేకరించడంలో కొంతమంది ఏజెంట్స్ లాభాపేక్షతో ఆదిత్యకు సహకరించారు. అలా డిపాజిట్ల ద్వారా సేకరించిన నిధులను మల్టీ బ్యాంక్ గ్రూప్ అకౌంట్కు బదిలీ చేసి వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకున్నారు. ఆదిత్య తన పేరున, తన భార్య పేరున చరాస్తులు, బంగారం కొనుక్కున్నారు. ఏజెంట్స్ కూడా వారి పేరున ఆస్తులు కొన్నారు. బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఈ కేసును సీరియస్ గా విచారణ చేస్తున్నారు పోలీసులు. 2022 నుంచి ఇప్పటి వరకు అద్వికా ట్రేడింగ్ కంపెనీ అధిక లాభాలు ఆశ చూపి ప్రజలను మభ్యపెట్టి సుమారు 1450 మంది వద్ద నుంచి సుమారు 400 కోట్లు డిపాజిట్లు సేకరించినట్లుగా తెలుస్తోంది. దానిలో కొంత భాగాన్ని దుబాయ్లో ఉన్న కబానా ట్రేడింగ్, మల్టీ బ్యాంకింగ్, ఫోరెక్స్ వంటి విదేశీ ప్లాట్ఫామ్లకు బదిలీ చేసినట్లుగా తేలింది. డబ్బులకు ఆశపడి కొంతమంది ఏజెంట్స్ ప్రజలకు అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపి డిపాజిట్ సేకరించడంలో సహకరించారు. ఆన్లైన్ ట్రేడింగ్ లో సుమారు 14 కోట్ల రూపాయలు నష్టం వచ్చినా కొత్తగా సేకరించిన డిపాజిట్స్ నే పాతవారికి వడ్డీ కింద ఇచ్చారు. డిపాజిట్లలో సుమారు 4 కోట్ల రూపాయలతో ఆదిత్య చరాస్తులు కొనుగోలు చేశాడు. డిపాజిట్ దారులకు వడ్డీ కట్టలేని స్థితికి వచ్చేసరికి పారిపోయాడు. అద్వికా ట్రేడింగ్ కంపెనీ అనే ఒక కంపెనీ రెండు కూడా ప్రజల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసి ప్రజల్ని మోసం చేసిన విషయం మీకు అందరికీ తెలుసు. సో ఈ 2 కేసెస్ కూడా చాలా సెన్సేషన్ అయినాయి. సో ప్రతి కేసులో కూడా వందల సంఖ్యలో డిపాజిటర్స్ ఉన్న నేపథ్యంలో దీన్ని పోలీస్ కమిషనరేట్ ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ 2 కేసెస్ని కూడా ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. యూపిక్స్లో ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు ముద్దాయిని అరెస్ట్ చేసి ప్రాపర్టీస్ అటాచ్ చేయడం జరిగింది. సో ఈరోజు ఈ అద్వికా ట్రేడింగ్ కంపెనీకి సంబంధించి టోటల్ నెక్స్ట్ బాబు ఇందులో ఈ సెక్షన్స్ కింద 61(2) BNS పనిష్మెంట్ ఫర్ క్రిమినల్ కాన్స్పిరసీ, అదేవిధంగా చీటింగ్ అండ్ డిజానెస్ట్లీ ఇండ్యూసింగ్ డెలివరీ ఆఫ్ ప్రాపర్టీ, పనిష్మెంట్ ఫర్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ క్రిమినల్ మిస్అప్రోప్రియేషన్ కింద, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ సెక్షన్ 5 కింద ఈ 248/2025 అనే కేసుని మనం కట్టడం జరిగింది.
అద్విక ట్రేడింగ్ కంపెనీ మూసివేసే సమయానికి సుమారు 1450 మంది డిపాజిటర్స్, 60 మంది ఏజెంట్స్ ఉండగా వాటిలో 1150 మంది డిపాజిటర్స్ నష్టపోయిన డబ్బులు సుమారు 135 కోట్లుగా ఉన్నాయి. సుమారు 25 ఏజెంట్స్ నష్టపోయింది 9 కోట్ల రూపాయలు. ఈ కేసులో నిందితుల పేర్లపై సుమారు 100 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఆదిత్య అతని భార్య సుజాతను అరెస్టు చేసిన సందర్భంలో వారి వద్ద నుంచి 23 లక్షల రూపాయల నగదు, 580 గ్రాముల బంగారం వస్తువులు, 8.3 కేజీల వెండి వస్తువులు, టాటా సఫారీ కారు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.